నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవములు చాలా ఘనంగా మహనీయుల జయంతి ఉత్సవ సమితి బడంగ్పేట్ ఆధ్వర్యంలో జరిగినవి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పందన డైరెక్టర్ జింగిరి ఇందిరా, గట్టు శ్రీనివాస్ మరియు బడంగ్పేట్ మాజీ కార్పొరేటర్లు, ఎంఆర్పిఎస్ నేతలు, ఎంఆర్పిఎస్ మహిళలు, యువతీ యువకులు, కాలనీ వాసులు, అంబేద్కర్ అభిమానులు, కళాకారులు, ఎంఆర్పిఎస్ లీడర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. న్యాయ శాఖ మంత్రిగా కూడా మరి పనిచేయడం జరిగింది. అదేవిధంగా కుల నిర్మూలన, అంటరానితనం, అసమానతలకు వ్యతిరేకంగా మరి ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నదనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా అంటరానితనంతో పాటు అసమానతలను ఇవన్నిటిని తోడు చేసుకుంటూ ఎన్నో అనుభవాలు, జీవిత చరిత్రలు మరి ఆయనకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా గిటారుగా ఒక శిఖరంగా నిలబడి ఈనాడు మనందరికీ ఒక దిక్సూచిలాగా మనం కనిపిస్తూ ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. భారతదేశం నుంచి మొదలుకొని రాష్ట్రాలు కానీ, జిల్లాలు కానీ, గ్రామాల్లో కూడా ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నిటారుగా నిలబడి మనకు ఒక ముక్తిత్రంగా, ఒక దిక్సూచిగా మనకు కనిపిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవలు మరి ఇన్నో అన్నీ కావు. ఆయన మన బుక్కులు చదివితే కానీ కూడా కొత్త కొత్త విషయాలు కూడా మనం జ్ఞానం ద్వారానే మనం సంపాదిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడవాళ్ళు ఇంత ఫ్రీగా ఉండడానికి, ఇంత మన నిర్ణయాలు తీసుకోవడానికి, మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి, మనకి ఇంత ధైర్యం వచ్చి మనం ముందడుగు వేసి మాట్లాడడానికి కారణం అంబేద్కర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మన పురుషులు ఎంతమంది మగవాళ్ళు దీంట్లో పాల్గొన్నారో ఆడవాళ్ళు అంత ఎంకరేజ్ కాలేకపోతున్నారు. మరి ఎందుకో అది అర్థం కావట్లేదు మాకు. ఇక్కడ చూస్తే కనీసం 20 మంది ఆడవాళ్ళు కూడా లేరు. మహిళలు చాలా వరకు ఇంకా భయపడుతున్నారు, ఇంకా వెనుకబడి ఉన్నారు. ఇంత మనము చెప్పినా కూడా, ఇంత మోటివేట్ చేస్తున్నా కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాలి అంబేద్కర్ జయంతి కోసం, అంబేద్కర్ కోసం తెలుసుకోవాలి, అంబేద్కర్ ఆశయాలు తెలుసుకోవాలి. మహిళల కోసమే ఎక్కువ పోరాడిండు కాబట్టి మహిళలు చాలా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పుట్టినావో ఆ అవమానాల ముందు మేమెంత, ఆ కష్టాల ముందు మేమెంత. నిజంగా నువ్వు చదువుకునే రోజులలో ఒక స్కూల్లో నువ్వు చదువుకుంటుండే నేను బయటకు వెళ్ళగొట్టినప్పుడు బయట కిటికీ దగ్గర నిలబడి నేర్చుకున్న నీ విద్య వృధా పోలేదయ్యా. కోట్లాది మంది ఈ అణగారిన కులాలు, అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ నువ్వు రాసిన రాజ్యాంగమే ఈరోజు మేము నిలబడి మాట్లాడుతున్నామంటే కూడా ఆ రాజ్యాంగమే, నీ మాటనే, నీ కలం నుంచి వచ్చిన ఆ అక్షరాలే అయ్యా. అది ఆయనకి ఎంత పొగిడినా ఎంత అనుకున్నా ఈ రాజ్యాంగం ఎప్పుడు అమలవుతుందో. జై భీమ్, జై భీమ్. నా పేరు జాంగిరి ఇంద్ర. బడంగ్పేట్ మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సందర్భంగా మరి బడంగ్పేట్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ 135వ జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈరోజు అంబేద్కర్ పండగ చేసుకోవడం జరిగింది మాకు. ఎందుకంటే ఇళ్లలో పండగ ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడు బడంగ్పేటలో ఉన్న 50 గ్రామాల నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి రావడము, మరి అన్ని గ్రామాల నుంచి వచ్చి అంబేద్కర్ని పూలమాల వేసి ఆయన సత్కరించడం, అన్ని జిల్లాల అన్ని గ్రామాల కమిటీ వాళ్ళు కూడా రావడం. మరి ఈరోజు అంబేద్కర్ లేనిది మనకేం లేదు. అంబేద్కర్ ఆ రోజు ఆయన పోరాటం చేసి మనకు ఏదైతే ఓటు చైతన్యం తెచ్చిండో, ఓటు చైతన్యం లేకముందు మనలందరినీ కూడా చాలా హింసించారు. ఓటు చైతన్యం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనకు ప్రతిదీ కూడా హక్కు ఉంటుందని చెప్పేసి ఓటు హక్కు తీసుకురావడంతో ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అదే ఓటు హక్కు లేకుంటే మన దగ్గరకు వచ్చి ఈ రోజు మాట్లాడే వాళ్ళు కారు. ఓటు చైతన్యం ప్లస్ మహిళలను కూడా గుర్తించడం, మహిళలకు ఎక్కడైతే అణచివేత జరుగుతుందో మహిళలు కూడా వాళ్లకు సమాన హక్కు అన్నది ఉండాలని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినదే. ఇప్పటి వరకు కూడా బాబాసాహెబ్ తీసుకొచ్చిండు కాబట్టి ఈ రోజు మేము మహిళలను కూడా ఈ రోజు ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఈ రోజు మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాం. ప్రతిదీ ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా మేము ఎదిరించడం కూడా జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరికీ జై భీమ్. నా పేరు బాకారం లావణ్య. నేను అంబేద్కర్ పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నాను. అట్లాగే తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా రాష్ట్ర కన్వీనర్ గా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు 135వ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా బడంపేటలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఆహ్వానించినందుకు ముందుగా మా ఇంద్రక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. 135వ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా గల్లీ గల్లీన ఊరున ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలే అనే కాకుండా అట్టడుగు వర్గాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన అడుగు జాడల్లో పెట్టినప్పుడు మాత్రమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళులని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసము, అట్లాగే మహిళల కోసము, కార్మికుల కోసము, కర్షకుల కోసము, ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేయడమే కాదు, ఉద్యమించి పోరాటం చేసి ఆల్రెడీ తన కుటుంబాన్ని కూడా కోల్పోయి కూడా మనకంటూ ఎవరైతే మనల్ని